స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి రెస్టారెంట్ ఉన్న వాళ్ళు, ఫుడ్ కోర్టర్సు, నెక్స్ట్ క్యాంటీన్స్ మెయింటైన్ చేసేవారు, హోటల్ మెయింటైన్ చేసేవారు, బార్ అండ్ రెస్టారెంట్ మెయింటైన్ చేసేవారు ఈ రెస్టారెంట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ రెస్టారెంట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్లో మనకి స్విగ్గీ జొమాటో ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు, మ్యాజిక్ పే ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఇలా బిజినెస్ సంబంధించిన మన రెస్టారెంట్ సంబంధించిన ఐటమ్స్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మనకి ఎంత ఆర్డర్స్ వస్తున్నాయి, ఆఫ్లైన్ ఎన్ని వస్తున్నాయి, సో ఐటమ్ వైజ్గా బుకింగ్ మనకి ఎలా ఉంటుంది, మనకి ఎక్కువగా ఏ ఫుడ్ అనేది మనకి ఆర్డర్ ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ పేమెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, సో దాని అనలిటిక్స్ ఏముంటాయి, నెక్స్ట్ ఆర్డర్ సంబంధించిన ట్రాకింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని ఆర్డర్ క్లోజ్ అయినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి. సో ఈజీగా మనం ఇది ఒక స్క్రీన్ మీద మనం ఒక సాఫ్ట్వేర్లో మనం మేనేజ్ చేసుకొని ఈజీగా మనం బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం ఇంటి నుంచి కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఒకరికి మన థర్డ్ పార్టీ మన షాప్ అనేది మన రెస్టారెంట్ వేరే వాళ్ళకి ఇచ్చి కూడా మెయింటెనెన్స్ ఇచ్చి కూడా మనం సపరేట్గా మనం ఇంటి నుంచే మనం ఈ వర్క్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఆర్డర్స్ ఎన్ని క్యాన్సిల్ అయినాయి, సో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, సో ఆఫర్స్ ఏమైనా రన్ చేస్తున్నామా, నెక్స్ట్ కూపన్స్ ఏమైనా రన్ చేస్తున్నామా, నెక్స్ట్ పేమెంట్ బిల్లింగ్ కోసం అంటే ఒక ప్రోడక్ట్ మనం కొన్న తర్వాత మనం వాళ్ళకి బిల్లు ఇస్తాము, ఆ బిల్లు కూడా మనం దీంట్లో ఇంటిగ్రేషన్ అయిపోయి ప్రింట్ అనేది మనం ఇవ్వచ్చు. యూపీఐ నెంబర్ కూడా వేసి వాట్సాప్ నెంబర్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. సో దీనికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ సంబంధించిన డెమో వీడియో ఇప్పుడు ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం దాని గురించి. మీరు పూర్తిగా రెస్టారెంట్ డాష్బోర్డ్ గురించి తెలుసుకుంటే ఇది మీకు సిస్టమ్ లోపల మనల్ని దీనిలో మీరు అన్ని లైవ్లో చూడవచ్చు. మీ రెస్టారెంట్స్లో ఏం జరుగుతుంది, డైనింగ్ టేబుల్ ఎంత అమౌంట్ది లైవ్లో ఉంది, హోమ్ డెలివరీలో ఏం లైవ్ ఉంది, టేక్ అవేలో ఏం లైవ్లో ఉంది, అలా మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు ఇంట్లో కూర్చొని లైవ్లో చూడవచ్చు. దీని తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. దీనిలో మీవి ఎన్ని టేబుల్స్ ఉన్నాయో వాటి ఆర్డర్స్ రన్ చేయవచ్చు. దీంతో మనం ఏ టేబుల్ పైన కస్టమర్ ఉన్నారు, ఏ టేబుల్ మీద లేరు అనేది ఇది కంప్లీట్గా మనకి గైడ్నెస్ ఇస్తుంది. అండ్ ఆక్యుపైడా ఇది అన్ఆక్యుపైడా టేబుల్ గురించి చూపిస్తుంది. మీకు గ్రీన్లో చూపిస్తుంది వచ్చే అవైలబుల్ టేబుల్స్. ఈ టేబుల్స్ మీద కావాలనుకుంటే మనం ఆర్డర్ని ప్లేస్ చేయవచ్చు. ముందుగా మనము కస్టమర్ని ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కస్టమర్లో ప్రమోషన్స్ చేయవచ్చు. ప్రమోషన్స్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ప్రాసెస్ చేసి మీకు ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ని ఆర్డర్ పెట్టి స్పెషల్ రిక్వెస్ట్ కోసం కన్ఫర్మ్ చేయొచ్చు. ఆర్డర్ పెట్టి స్పెషల్ రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేయొచ్చు. కన్ఫర్మ్ అవ్వగానే ఒక ప్రింట్ అనేది కిచెన్లో ఉన్న చెఫ్కి వెళ్తుంది. ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలో దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ మీరు చూసుకోవచ్చు ఆక్యుపేషన్ టేబుల్స్. ఇప్పుడు మనం ఆర్డర్ ప్లేస్మెంట్ అయిన తర్వాత దాన్ని క్లియర్గా ఎలా చూసుకోవాలి, ఇక్కడ మనం చూస్తే స్కాన్ అండ్ పే ఆప్షన్ ఉంటుంది, జనరేట్ బిల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం బిల్ జనరేట్ చేసిన కస్టమర్ ప్రింట్ చేసి ఇవ్వచ్చు. ఒకవేళ కస్టమర్కి హ్యాండ్ చేసి పేమెంట్ చేయాలి అనుకుంటే మనం తనకి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. కార్డ్ ఆర్ క్యాష్ అని కూడా మనము స్కానింగ్ ఆప్షన్ ద్వారా మనం మన పేమెంట్ చేసుకోవచ్చు. సో అది మనకి కార్డు కానీ క్యాష్ కానీ స్కాన్ కానీ ఏదైనా కానీ మనం ఉపయోగించుకోవచ్చు. స్కాన్ ఆప్షన్లోకి వెళితే తర్వాత దానికి సంబంధించిన ఒక స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ కానీ జనరేట్ అవుతుంది. వాళ్ళు అమౌంట్ స్కాన్ చేసి వాళ్ళు పేమెంట్ చేయొచ్చు. ఇంకా కస్టమర్స్కి స్కాన్ అండ్ వాట్సాప్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు. తర్వాత మనం ఆర్డర్ ప్లేస్మెంట్ ఎంత రిఫైన్డ్ సిస్టమ్ ఎంత సింపుల్గా ఉంటుందంటే యూజ్ చేసుకోవడానికి మీకు కస్టమైజ్గా వెబ్సైట్లో ఇందులో మనం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అది మీ కస్టమైజ్డ్ వెబ్సైట్లో చూపించుకోవచ్చు. దీనిలో మీ వెబ్సైట్ కస్టమైజ్ అవుతుంది. ఇంకా దీనిలో నుంచి కస్టమర్ డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మనం కస్టమర్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో టికెట్స్ రైజ్ చేసుకోవచ్చు. ఇందులో వాట్సాప్ కాలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కస్టమర్స్కి దీనిలో మనం రిపోర్ట్ ఎలా చేసుకోవచ్చు, రిపోర్ట్ సెక్షన్లో మనం ఎన్ని రకాల రిపోర్ట్స్ చేసుకోవచ్చు, టేబుల్ రిపోర్ట్స్, వెయిటర్ రిపోర్ట్స్, ట్యాక్స్ రిపోర్ట్స్, ఈ 3 రిపోర్ట్లు మా సిస్టమ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మా సిస్టంలో మంచి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో మనం ఐటమ్స్ అన్నీ చాలా బాగా మేనేజ్ చేస్తాము. ఇందులో 3 to 4 టైప్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో మీకు డిజిటల్ మెనూ వస్తుంది. ఇంకా మీరు మీ మెనూలో ఇన్స్టెంట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ మా టీం అనేది మీకు సపోర్ట్ చేస్తుందండి. మీరు చూసినట్లయితే మా సిస్టమ్ చాలా ఫ్రెండ్లీ సపోర్ట్ ఇస్తుంది. కస్టమర్ యొక్క ఫండ్స్ని 2 times సెటిల్మెంట్ చేస్తుంది. మీరు అవుట్డోర్ డైనింగ్ అండ్ చెక్అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సపరేట్గా మీరు ఒక సిస్టమ్ కానీ పిఓస్ కానీ మిషన్ కానీ ఏదైనా తీసుకుంటే హార్డ్వేర్ ఈ సాఫ్ట్వేర్ కూడా దానికి ఇన్బిల్డ్ చేసుకోవచ్చు అండి. సో ప్రతి కస్టమర్కి ప్రతి ఒక్క రెస్టారెంట్ ఎవరైతే ఉన్నారో ఓనర్కి సపరేట్గా లాగిన్ ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకు ఆర్డర్స్ అనేది ఎన్ని ప్లేస్ అవుతున్నాయో మొత్తం మనం చూసుకొని మన బిజినెస్ అనేది మనము ఈజీగా మనం స్టెప్ బై స్టెప్గా ఈజీగా అనేది మేనేజ్ చేస్తూ బిజినెస్ని తొందరగా మనం గ్రోత్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
ఇంకో విషయం ఏంటంటే మనం ఫుడ్ లైసెన్స్ చేస్తాము, స్విగ్గీ జొమాటో టైప్ చేస్తాం. మరియు ఇప్పుడు కొత్తగా ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అంటే రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ మనం సప్లై చేయడం జరిగింది. మనం యాక్చువల్ ఫుడ్ లైసెన్స్ స్విగ్గీ జొమాటో టైప్ ప్రాసెస్ చేస్తుంటాం, అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేస్తుంటాం. ఇప్పుడు మనం సరికొత్తగా మనం ఇప్పుడు ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. కొత్తగా ఫుడ్ బిజినెస్ పెట్టేవారు, రెస్టారెంట్ రన్ చేసేవారు, ఫుడ్ బిజినెస్ రన్ చేసేవారు, ఫుడ్ లైసెన్స్ కోసము మరియు స్విగ్గీ జొమాటో టైఅప్ మరియు రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేరు, స్విగ్గీ జొమాటో ఇంటిగ్రేషను, ఇవన్నీ మొత్తం 3 స్టెప్స్ ఒకటే దగ్గర వర్క్ అనేది చేయడం జరుగుతుందండి. మన రెస్టారెంట్ని ఈజీగా గ్రో చేసుకోవడానికి మనకి ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఈజీగా మనకు ఉపయోగపడుతుందండి. మనం ఆల్ ఓవర్ వరల్డ్ ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ మనం సప్లై చేయడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బిల్లింగ్ సాఫ్ట్వేర్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిల్ మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. చాలామంది మన వీడియో చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అనేది తొందరగా ఇచ్చేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.